గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా వంకాయలను తీసుకొని ఫ్రెష్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి, చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నవి వంకాయలు చూడడానికి చక్కగా కనిపిస్తున్నాయి. మనం ఇలా తీసుకొని వంకాయలని బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని తగినంత మనం వంకాయలని తొడిమలు కట్ చేసుకొని ఇలా 4 లేయర్స్ కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టుకోవాలి. మనం గుత్తి వంకాయ కూరకి కావలసినవి టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ధనియాలు, ఎండు కొబ్బరి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాక ఈ పేస్టులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్టు పక్కన పెట్టేసుకొని మనం వంకాయలను ఉప్పులో నానబెట్టినాం కదా, వాటిని వాటర్ వేసేసి నీట్గా కడిగేసేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ని వంకాయలు లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా, 4 లేయర్స్గా అందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకున్నాక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తగినంత వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయలని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా వేసేసుకున్నాక మనం అన్ని చక్కగా పెట్టేసుకొని మనం మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి నూనె పైనకి తేలింది. నూనె పైనకి తేలిందంటే వంకాయలు ఉడికి మనకు కర్రీ రెడీ అవుతుంది. చూడండి చక్కగా గుత్తి వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది. అంతే, ఈజీ.